సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ బ్రహ్మచారి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు. ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ కూడా మార్కెట్లకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారు ఇప్పుడున్న మార్కెట్ ఫ్లోని? అవేం ఉండదు. బేసిక్గా రిజర్వ్ బ్యాంక్స్ అంటే బేసిక్గా సెంట్రల్ బ్యాంక్స్ అన్నిట్లో కూడా ఒక ఏమంటాం అంటే ఇంట్రెస్ట్ రేట్ సైకిల్స్ అంటాం. బేసిక్గా ఇంట్రెస్ట్ రేట్ సైకిల్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం లేదా తగ్గడం అనేది. అక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమని అడుగుతున్నాడు ట్రంప్. తగ్గించకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి జెరోమ్ పవల్ని తీసుకెళ్ళిపోయి వేరే వాళ్ళని పెడుతున్నారు ఇప్పుడు. సో ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ తగ్గడం వల్ల ఏమవుతుంది, అల్టిమేట్గా ఒక సెక్టర్కి మీకు ఫండ్ అవైలబిలిటీ పెరుగుతుంది. అంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటాం. బేసిక్గా మీకు ఒక ప్రాజెక్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే మీకు ఫండ్ రైజింగ్ కావాలి. ఆ ఫండ్ రైజింగ్ డెట్ నుంచి కొంత వస్తుంది, మిగతా ఇన్వెస్టర్స్ తీసుకుంటారు. డెట్ ఫండింగ్ ఏదైతే జరుగుతుందో దాని మీద కాస్ట్ ఆఫ్ ఫండ్ అంటాం. మీరు ఎంత పే చేస్తారు, అది ఏ కాస్ట్లో వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కంపెనీ టు బ్రేక్ ఈవెన్ లేదా ఒక జెస్టేషన్ పీరియడ్లో ప్రాఫిట్లకు రావాలంటే ఆ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇప్పుడు అందుకే బ్యాంక్స్ కూడా మీకు బ్యాంక్స్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు మీరు చూడండి, వాళ్ళు డిపాజిట్స్ మొబిలైజ్ చేసి లోన్స్ ఇస్తారు. ఈ మధ్యన ఉండేది గ్యాప్ ఏదైతే ఉందో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, అలాగే వాళ్ళు మొబిలైజ్ చేస్తున్న కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే ఉందో అది పెరిగే కొద్దీ వాళ్ళ ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తగ్గేటప్పుడు మనకి మన బిజినెసెస్కి ఫండ్ అవైలబిలిటీతో పాటు వాళ్ళ మార్జిన్స్ పెరుగుతాయి. సో అది వాళ్ళు అడుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కూడా చాలా మంది అడుగుతున్నది కూడా అదే. ఇండియాలో కనుక ఏ కంట్రీలో అయినా సరే, ఈవెన్ జపాన్ జీరో ఇంట్రెస్ట్ రేట్స్ కాస్త కొంత పెరిగింది రీసెంట్గా నేను చెప్పాలంటే. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్స్ అన్నీ కూడా ఒక ప్రాసెస్లో జరుగుతాయి. ఇప్పుడు మనము ఒక హై నుంచి లోకి వచ్చే ప్రాసెస్లో ఉన్నాం. అది ఎంత తగ్గుద్ది అంటే ఇంకొక 1% కన్నా తగ్గే అవకాశాలు ఉంటాయి. అప్పుడు అదేం పెద్ద ఇట్స్ ఏ పాజిటివ్ ఫర్ మార్కెట్స్. సో అయితే ఇప్పుడు మార్కెట్లలో కంప్లీట్గా ఒక వాలటాలిటీ అన్సర్టనిటీ చూస్తున్నాం కదా. సో ఇప్పుడున్న ఈ వాలటాలిటీని అన్సర్టనిటీని లేదంటే ఏదో బ్లడ్ బాత్లు అంటున్నారు, బ్యారిష్ మార్కెట్ అంటున్నారు, క్రాష్ అంటున్నారు, సరే రకరకాల వార్తలు రకరకాల కథనాలు చూస్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడున్నటువంటి ఈ మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకొని దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని మార్కెట్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి, లేదంటే దీన్ని చూసి భయపడి మార్కెట్లకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ప్రిపేర్డ్నెస్ అండి. ఫస్ట్ థింగ్ ప్రిపేర్డ్నెస్. ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా కనపడుతున్నాయి మీకు. మనకు మొత్తం మార్కెట్లో దాదాపు 60 to 80% ఆఫ్ ద స్టాక్స్ బిలో 200 DMA, బిలో 100 DMA నడుస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఓవర్సోల్డ్ కండిషన్ అంటాం. మార్కెట్ ఎప్పుడు ఎక్కువ కాలం ఓవర్సోల్డ్ కండిషన్లో ఉండదు. సో ఈ కండిషన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. మీకు ఇంకొక విషయం కూడా చెప్తారండి. మనకి రీసెంట్గా వచ్చిన లో 23,741, అది లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చిన లో. అది బ్రీచ్ అయినంత కాలం మీరు స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి. అది బ్రీచ్ అవుతే దెన్ ద మార్కెట్ విల్ ఎక్స్టెండ్ ద కన్సాలిడేషన్ ఆర్ కౌంటర్ ట్రెండ్ ఆర్ బేరిష్ ట్రెండ్ ఫర్ అనదర్ 1 year, 1.5 year ఎక్స్టెండ్ అయిపోతుంది. సో అంత ప్రొలాంగ్డ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏ ఎకానమీ అయినా సరే స్లంప్లో ఎక్కువ కాలం ఉండదు. ఇప్పుడు మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, మన కంట్రీ 7 to 8% గ్రోత్ అవుతుంటుంది, మనకు రిటర్న్స్ మాత్రం 100% కావాలి కదా. సో ఈ 8% గ్రోత్లో ఏ సెక్టర్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఏ సెక్టర్స్ లాగార్డ్గా ఉన్నాయి, అంటే అండర్ పెర్ఫార్మర్స్గా ఉన్నాయి లేదా నెగిటివ్గా ఉన్నాయి అనేది కావాలి. ఆ సెక్టర్స్లోకి వెళ్ళి అందులో ఉన్న లీడింగ్ స్టాక్స్ ఏమున్నాయో చూడాలి, కంపెనీస్ ఏమున్నాయో చూడాలి. మార్కెట్ లీడర్స్ అంటాం వాటిని ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటే మీకు డెఫినెట్గా మీకు భయపడాల్సిన అవసరం లేదు. మీరేమి, నేను అదే చెప్తున్నాను, 2020లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు నష్టపోలేదు. తర్వాత ఇన్వెస్ట్ చేసి నష్టపోకుండా అట్లాగే హోల్డ్ చేసిన వాళ్ళు ఎవరు నష్టపోలేదు. ఆ తర్వాత 2020లో వచ్చిన 8 month కరెక్షన్స్లో 18% కరెక్షన్లో అమ్మని వాళ్ళు ఎవరు పడలేదు. తర్వాత 2022లో డిఫెన్స్ స్టాక్స్లో కానీ PSU స్టాక్స్లో పెట్టిన వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఇంతెందుకు లాస్ట్ 1 yearలో PSU స్టాక్స్లో పెట్టిన వాళ్ళు ఎవరు నష్టపోలేదు. లాస్ట్ 1 yearలో నేను ఎప్పుడు ఈ బేర్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత నేను చెప్తున్నాను. మనం లాస్ట్ ఇంటర్వ్యూలో మనం ఒకటి చెప్పాము,
పిఎస్సి బ్యాంక్స్ లో మంచి Hmm. బ్రేక్అవుట్ రాబోతుంది, అవును, బాగా exactly. బులిష్ గా ఉండబోతుంది అని చెప్పి మన అక్టోబర్ లో అక్కడి నుంచి ఇప్పుడు 40% ర్యాలీ వచ్చింది. ఎగ్జాక్ట్లీ ర్యాలీ వచ్చింది. సో ఇది కూడా జరిగింది ఈ మార్కెట్ లోనే. మనం ఎంతో దూరంలో లేము, మన లాస్ట్ 3 months లోనే ఇప్పుడు మనం 40%. మాట్లాడుకుంటున్న ఈ బ్యారిష్ మార్కెట్, బ్లడ్ అన్ని కూడా అప్పుడు కూడా దీంట్లోనే ఆ. ఇదంతా జరిగింది. సో ప్రతి మార్కెట్ లో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్ గ్రాప్ చేయడంలో మనకు ఒక ఫ్రేమ్ వర్క్ ఉందా లేదా, ఎట్లా ఐడెంటిఫై చేయాలి. అందుకే చెప్పాను స్నైప్ అంటే ఏంటంటే స్కాన్, ఫస్ట్ థింగ్ ఆల్ ద 6,000 స్టాక్స్ స్కాన్ చేసి నారో డౌన్ చేసి ఐడెంటిఫై చేసి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ ఫ్రేమ్ వర్క్ మీ దగ్గర ఉందా అనేది ముఖ్యం. ఆ ఫ్రేమ్ వర్క్ ఉన్న వాళ్ళు మార్కెట్లో డబ్బులు సంపాదిస్తారు, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మారుతారు. సో ఇప్పుడు అదే విధంగా ఒకసారి ఎఫ్ఐఎస్ డిఐఎస్ మార్కెట్ పర్సెప్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఎఫ్ఐల బయ్యింగ్ ఎలా ఉంది, సెల్లింగ్ ఎలా ఉంది, డిఐఏ సపోర్ట్ మార్కెట్స్కి ఎలా ఉంది? ఎస్, డిఐఎస్ అబ్జర్వ్ చేస్తున్నాయి అనుకుంటున్నాం మనం చాలా వరకు. ఎఫ్ఐలు కూడా ఈక్విటీ మార్కెట్ని వదిలేసి వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారు చాలా మంది కదా. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే దే ఆర్ విత్డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ద సెకండరీ మార్కెట్, దట్ ఈస్ ఫర్ షూర్. But they are investing in a different route. That different route is they are investing unlisted space. They are investing in primary markets. They are coming back to the equity market in a different route. వాళ్ళు చాలా స్టాక్స్లో కొన్ని ఇంతెందుకు మన రీసెంట్గా లాస్ట్ క్వార్టర్లో మనకి రిజల్ట్స్ వస్తే కనీసం ఒక 50-60 కంపెనీస్లో వాళ్ళ స్టేక్స్ పెరిగాయి. అంటే వాళ్ళ హోల్డింగ్ పెరిగింది. సో దట్స్ ఎ సైన్. యాక్చువల్గా ఓవరాల్ మార్కెట్లో మీరు చూస్తున్నది ఏంటంటే రోజుకి ఇన్ని 1,000 కోట్లు, ఇన్ని 100 కోట్లు వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. 2-3 వేల కోట్లు వెళ్ళిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 1,30,000 crores వాళ్ళు విత్డ్రా చేస్తారు మార్కెట్ నుంచి అనుకుంటున్నాం. దట్స్ ఎ సెకండరీ మార్కెట్ ఫిగర్, అక్సెప్టబుల్. బట్ ద మనీ ఈస్ రీరూటింగ్ టు ద డిఫరెంట్ రూట్. వాళ్ళు వెంచర్ క్యాపిటల్ చేస్తున్నారు, వాళ్ళు తర్వాత ఇంక్యుబేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకొకటి కూడా నేను రీసెంట్గా వినేది ఏంటంటే ఫండింగ్ ఫర్ ద న్యూ ఏజ్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా వాళ్ళు రూట్స్ మారిపోయింది. అది మరి వాళ్ళు గవర్నమెంట్ కేటగరైజేషన్ ఐ డౌట్ ఇట్. వాళ్ళు ఎఫ్డిఐ కింద చూస్తున్నారా, ఎఫ్ఐ కింద చూస్తున్నారా, ఐ డౌట్ ఇట్. బట్ కొంతవరకు అయితే ఎగ్జిట్ అవుతున్న మాట వాస్తవం, కానీ బట్ దే ఆర్ రీరూటింగ్ ఇట్ ద మనీ. నేను అందుకే చెప్తాను, మనీ నెవర్ లీవ్స్ ద మార్కెట్, ఇట్ షిఫ్ట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. అండ్ ఇంకొక విషయం కూడా కొంచెం స్పష్టంగా చెప్పండి. సో ఎఫ్ఐల బయింగ్ అనేది అంటే సెక్టోరియల్ ప్రిఫరెన్స్ అంటే మెయిన్ ఫోకస్ ఏ సెక్టార్స్ మీద ఉంది ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్స్ అనాలిసిస్? అంటే ఎక్కువ ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ ఎక్కువ ఏ సెక్టార్స్లో జరుగుతుంది? ఇప్పుడు మెటల్స్లో కొంత బాగా పాజిటివ్గా ఉందండి. సెకండ్ థింగ్ పిఎస్యు బ్యాంక్స్లో ఉంది. థర్డ్ మాకు ఉన్న అంచనా ప్రకారం ఏంటంటే ఫినాన్షియల్ సెక్టర్స్లో కూడా ఉంది. అంటే ఎన్బిఎఫ్సి సెక్టర్స్లో పర్టికులర్గా ఏఎంసీస్లో ఉంది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఒక కేటగిరీ దాంట్లో. అగైన్ వాటిల్లో ఎఫ్ఐ స్టేక్స్ పెరుగుతున్నాయి. తర్వాత సెక్టర్ రొటేషన్ కూడా క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి, దాంట్లోకి మొమెంటం బిల్డ్ అయింది, రిలేటివ్ స్ట్రెంత్ ఉంది, వాటిల్లో ఫ్రెష్ మనీస్ వస్తున్నాయి ఈ సెక్టర్స్లోకి. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మచారి గారు. ప్రెసెంట్ మార్కెట్స్ ఏ ట్రెండ్స్ మీద ఉన్నాయి, ఏంటి, ఎఫ్ఐల బయింగ్ అండ్ సెల్లింగ్, అదేవిధంగా డిఐ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ ఎలా ఉంది, అండ్ మేజర్గా 2026లో మార్కెట్స్కి ఉన్న పెద్ద ఛాలెంజెస్ ఏంటి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మచారి గారు. థ్యాంక్ యూ.